మద్యపానములో దుర్వ్యాపారం ఉన్నది. అక్రమ వ్యాపారాలు చేసేవారు నష్టపోతారు. పాన్పరాగులు అమ్మడం, మత్తు పదార్థాలు అమ్మడం, సారాలు అమ్మడం, కళ్ళు అమ్మడం, దుర్వ్యాపారం. చాలా మంది ఉసురు పోసుకుంటారు. నేను మీ క్షేమం కోరి చెబుతున్నా, ఇలాంటి దుర్వ్యాపారాలుంటే విడిచిపెట్టాలి. మా సంఘంలో సోమేశ్వరరావు అని ఒకడున్నాడు. వాళ్ళు కళ్ళు గీత కార్మికులు. ఆడు తాగడం జనాలకు బయట. గౌడాస్ అతను వాక్యం విన్నాడు, గడగడలాడిపోతూ దేవుడి దగ్గరికి వచ్చాడు. నేను చేసే పని అంతా అదే. రోజు నేను తాగుతున్నా, జనాలకు పోపిస్తున్నా. నన్ను దేవుడు ఇష్టపడడా? దేవుడు నన్ను క్షమించడా? తెలియక చేసావు బాబు, ఒప్పుకొని వస్తే దేవుడు క్షమిస్తాడు. ఇప్పుడు నేను ఎట్లా బ్రతకాలి? ఒరేయ్, ఆరోగ్యాన్ని ఇచ్చేవి అమ్ముకో నాయనా. కొబ్బరి బండాలు అమ్ముకో, ఫ్రూట్స్ అమ్ముకో. ఇప్పుడు ఫ్రూట్స్, కొబ్బరి బండాలు అమ్ముకొని పెద్ద ఇల్లు కట్టాడు, స్థలం కూడా కొన్నాడు, 4 పిల్లల్ని కన్నాడు, అందరినీ చదివిస్తున్నాడు. ఒక హైదరాబాదులో చదివిస్తున్నాడు.